ఫార్మాసిటీకి సంబంధించినటువంటి రైతులైతే మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అసలు మీకు ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? నా పేరు సందీప్ రెడ్డి అండి, నాది మేడ్పల్లి గారు. నాకు 5 ఎకరాల భూమి ఉందండి. 2015-2016 సంవత్సరంలో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఫార్మాసిటీ పేరు మీద భూసేకరణ బలవంతంగా భూసేకరణ చేపడుతుందండి. అప్పటి నుంచి కూడా మేము భూములు ఇవ్వం, మాది పూర్తిగా వ్యవసాయం చేసుకునే భూములు, సంవత్సరానికి 3 పంటలు పండే భూములు, మేము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాము. దయచేసి ఎటువంటి మా భూములు తీసుకోకండి అని చెప్పేసి మేము చెప్పామండి. వాళ్ళు కూడా ఏం చేశారంటే అసెంట్ భూమి తీసుకుంటాం, పట్టభూమి తీసుకోమన్నారు. తర్వాత పట్టభూమి తీసుకుంటాం, ఇస్తేనే తీసుకుంటామన్నారు, బలవంత భూసేకరణ లేదన్నారు. తర్వాత ఊరికి కిలోమీటర్ భూములు వదిలిపెడతామని చెప్పారు. అవన్నీ పక్కకు పెట్టేశారు. అవన్నీ పక్కకు పెట్టేసి మా భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడదామని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఇక్కడ రైతులకేమో ఇయ్యను అంటే లాక్డౌన్లో అండి ఎంఆర్ఓలను కూడా ప్రతి ఒక్క అంటే 4 మండలాల ఎంఆర్ఓలను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పంపించి మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీరు గవర్నమెంట్కి భూమి ఇస్తారా ఇస్తలేరా, ఒకవేళ గవర్నమెంట్కి మీరు భూమి ఇస్తే 12,50,000 ఇస్తుంది, మీరు ఇవ్వకుంటే 8 లక్షలు ఇచ్చి గుంజుకుంటుంది అని చెప్పేసి ఈ విధంగా భయపెట్టించి కొంత భూమిని తీసుకున్నారండి వాళ్ళు. అయినా కూడా మాలాంటి మరి కొంతమంది మేము కూడా ఎటువంటి చర్యలకు భయపడకుండా కోర్టు కూడా వెళ్ళి ఆ లాక్డౌన్లో కూడా మేము కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని కూడా ఈరోజు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. వీళ్ళు మాత్రం ఏదైతే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దాన్ని చర్యలు చేస్తున్నదో దానికి మా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మంచి హోదాలో ఉన్న నాయకులు అంటే అందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లే ఉన్నారు. వీరంతా మా గ్రామాల్లో పర్యటించి మీరు భూములు ఇవ్వకండి, మీ భూమి మీ వెనక మేమున్నాం, మీ మీద ఒక్క కేసు కాకుండా చూసుకునే బాధ్యత మాది, మీ మీద తూట తగులితే మీకైనా ముందు ఆ తూట నేను తింటా అని చెప్పేసి మాటలు ఇచ్చి మీరు భూములు ఇవ్వదని చెప్పేసి మమ్మల్ని మా రోజు ప్రోత్సాహం చేసి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత సేమ్ గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అదే విధంగా వీళ్ళు చేశారండి. ఇంకా వీళ్ళు వాళ్ళకంటే ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళు నమ్మించి తడుగుడేసి మరి కోసి పాడేశారండి మమ్మల్ని. ఆ ప్రభుత్వం మన భూములు గుంజుకుంటామని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, వీళ్ళేమో ఇస్తాం గుంజుకోము మీ భూములు నిలిపేస్తామని చెప్పిన ఇప్పుడు పార్టీ మమ్మల్ని నమ్మించి ఈరోజు మమ్మల్ని వెనకాల తెప్పించుకొని ఈరోజు మా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మరి వాళ్ళు ఏం సాధిస్తారో మాకు తెలియదు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చెప్తున్నాం, ఈ సమావేశం సాక్షిగా చెప్తా ఉన్నామండి. ఇప్పటికైనా మీ బుద్ధి కనుక మార్చుకోకపోతే త్వరలో మీకు జరిగిన నష్టం మాత్రం మీ పార్టీ ఎప్పటికి కూడా ఊహించదు, అంతటి మూల్యాన్ని మీరు చెల్లించుకోక తప్పని చెప్పేసి మా రైతులందరి తరఫున మేము హెచ్చరికలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఫ్యూచర్ సిటీ కడుతున్నాం, ఫ్యూచర్ సిటీలో భాగం ఇదంతా కూడా నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది, కానీ కొంతమంది రైతులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇష్టపడట్లేదు, కావాలని కొంతమంది రెచ్చగొడుతున్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడిగామంటే ఫ్యూచర్ సిటీ కావాలని, ఏమన్నా మాకేమైనా కావాలా? ఫ్యూచర్ సిటీ ఎందుకు మేము బతకట్లేదా? ఫ్యూచర్ సిటీ వస్తేనే మేము బతుకుతామా? ఇప్పటికైనా మా బతుకులు బాగా ఉన్నాయి కదా, మేము వ్యవసాయం చేసుకుంటాం, 10 మందికి ఆధారం చూపిస్తున్నాం, ఇంతమంది ప్రజలకి అన్నం పెడుతున్నాం, పాలు పనులు అవన్నీ పంపిస్తున్నాం. మరి మాకు మీది ఏం అవసరం లేదు, మీ చుట్టి మాకేం అవసరం లేదు, మా భూమి మాకు ఇస్తే చాలు, మేమే 10 మందిని బతికిస్తాం, మాకు ఎటువంటి ఉద్యోగాలు వద్దు, మాకు వచ్చింది వ్యవసాయమే, మేము చేసుకునేది వ్యవసాయమే, మేము బతికేది వ్యవసాయం మీదనే, మాకు మీ ఫ్యూచర్ సిటీ వద్దు, మీ కంపెనీలు వద్దు, మాకు ఎటువంటి మీ ఉద్యోగాలు వద్దని మేము కోరుకుంటున్నామండి. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల లాభం ఎవరు కలుగుతుందో మీ ప్రభుత్వం కలుగుతున్నది, మీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి కలుగుతుంది తప్ప, కానీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మీకు సుమారు ఎన్ని ఎకరాలు ఉంది మీకు అక్కడ? ఎకరం వాల్యూ ఎంత ఉంది అక్కడ? వాల్యూ చాలానే ఉందండి, 1 కోటి పైనే పోతుంది, 1 కోటి నుంచి సుమారు 2 కోట్లు పోతుందండి. వీళ్ళు కంపెన్సేషన్గా 800 లక్షలు ఇస్తామని చెప్పారండి, తర్వాత 12,50,000 చేశారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 35 లక్షలు ఇస్తుందని చెప్తుందండి. మరి 35 లక్షలు మీరే తీసుకోండి, ఏదో మాకు పునరావాసం ఏదో ప్లాట్ ఇస్తా అంటున్నారు కదా, ఆ ప్లాట్ మీకే ఇస్తాం. మేము అడుగుతున్నాం మల్లె రంగారెడ్డి గారికి, కోదండరెడ్డి గారికి ఎన్ని ఎకరాలు ఉందో, మీరు 35 లక్షలు మీ గవర్నమెంట్ ఇప్పిస్తారు కదా, అదనంగా 5 లక్షలు కలిపి మేమే ఇస్తాం, మీరు మీ భూమి మాకు ఇవ్వమని మేము అడుగుతున్నామండి. 5 లక్షలు మేమే భరించి మీ భూములు మేము కొంటాం, ఆ భూమి మీరు తీసుకోమని చెప్తున్నామండి.